Good morning. In yesterday's class, we have seen introduction about strain gauge. Okay, so now let us move on to types of strain gauges. Right? See, strain gauges are classified as unbonded metal wire strain gauge, unbonded metal wire strain gauge, bonded metal wire strain gauge. Okay, unbonded metal wire strain gauges, unbonded metal wire strain gauges, bonded bonded metal wire strain gauge. ఓకే తర్వాత బాండెడ్ బాండెడ్ మెటల్ ఫాయిల్ స్ట్రెయిన్ గాజ్ తర్వాత vacuum deposited or sputter deposited strain gauge, and then rosettes. Okay, and of course this semiconductor strain gauges. So these are the semiconductor strain gauge. So these are the 6 types of strain gauges available, right? In our previous class, in today's class, we have seen this construction of unbonded metal wire strain gauge. Unbonded metal wire strain gauge. Okay, this is unbonded metal wire strain gauge. Okay, so these two are mounting sapphires. These four are mounting sapphires. మనం వీటి మీద మనం వైర్ని ఊన్ చేసామండి టు ఫార్మ్ ఏ క్లోజ్డ్ లూప్. ఇలా క్లోజ్డ్ ఫార్మ్ ఎలా చేసామమ్మా? సో దిస్ ఇస్ డయాఫ్రామ్ అండ్ దిస్ ఇస్ ఫోర్స్ రాడ్. మనం ప్రెషర్ కానీ ఏమన్నా ఇక్కడ అప్లై చేస్తే దెన్ ఇక్కడ అన్బ్యాలెన్స్ అవుతుంది, అండ్ దెన్ రెండు వైర్స్ ఏమో ఎలాంగేట్ అవుతాయి, రెండు రెండు వైర్స్ ఏమో కంప్రెస్ అవుతాయి అనమాట. రైట్, దీనివల్ల మనకి అవుట్పుట్ రెసిస్టెన్స్లో తేడా వస్తుంది, బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్ అవుతుంది, అండ్ దెన్ అవుట్పుట్లో నాకు కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది మనం చెప్పుకున్నాము మార్నింగ్ క్లాస్లో. ఓకే, సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గాజ్. అన్బాండెడ్ మెటల్ వైర్కి బాండెడ్ మెటల్ వైర్ అన్నీ ఒకేలా వర్క్ చేస్తాయమ్మా. డిఫరెన్స్ అనేది ఏది ఉండదు. రైట్, అయితే డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. రైట్, బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గాజ్ అంటే ఏంటి అంటే we will take a base material like this. Okay, this is called base material. It's also called carrier or base material, right? ఈ బేస్ మెటీరియల్ అన్నది ఏమవ్వచ్చు అంటే ఇట్ మే బి bakelite. It is made up of bakelite, thin sheet of Teflon, ఓకే, ఆర్ థిక్ పేపర్. ఇది ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకేనండి, మనం వీటిని ఏమంటామంటే వి కాల్ దిస్ బేస్ మెటీరియల్స్. రైట్, బేస్ మెటీరియల్స్ ఇవి ఏమవ్వచ్చు, ఇవి బేక్లైట్ అనే మెటీరియల్ అవ్వచ్చు, టెఫ్లాన్ అవ్వచ్చు, అదే థిన్ షీట్ ఆఫ్ పేపర్ ఏదైనా అవ్వచ్చు. మనం దీని ఏం చేస్తామంటే మనం దీని మీద స్ట్రెయిన్ గేజ్ ప్యాటర్న్ ఒక వైర్ని ఇలా వూండ్ చేస్తామమ్మా. ఈ వైర్ని లాగా ప్లేస్ చేస్తామన్నమాట. ఓకేనండి, ఇలా మనం వైర్ని లాగా మనము ప్లేస్ చేస్తాము. అసలు మీరు గూగుల్లోకి వెళ్ళి స్ట్రెయిన్ గేజెస్ అని చెప్పేసి ఇమేజెస్ కొట్టున్నామా మీకు వస్తాయి. రైట్, సో మనం వీటి మీద ప్యాటర్న్స్ అనేవి ఇలాగా వూండ్ చేస్తాము. ప్యాటర్న్స్ వూండ్ చేసి దీన్ని ఏం చేస్తాము అంటే సమ్ అడెసివ్స్తో మనము వీటిని అతికిస్తామండి. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్. ఓకే, బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్ అంటుంటాం అనమాట. వి కాల్ దిస్ బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్. ఓకే, సో థిన్ షీట్ ఆఫ్ పేపర్ కానీ, బేక్లైట్ కానీ, ఆర్ షీట్ ఆఫ్ టెఫ్లాన్ కానీ మనం వీటిని తీసుకుంటాము. మనం వీటిని తీసుకొని వీటి మీద మనము ఈ స్ట్రెయిన్ ప్యాటర్న్ని లే చేస్తాము. రైట్, చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనకి దీని మీద ఎటువంటి డస్ట్, మాయిశ్చర్ ఇటువంటి ఎఫెక్ట్స్ పడకుండా ఒక ట్రాన్స్పరెంట్ కవర్తో మనం దీన్ని షీల్డింగ్ చేస్తాం అనమాట. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి అనమాట. రైట్, ఇది ఎలా వర్క్ చేస్తుంది ఇది ఇప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేని యొక్క స్ట్రెస్ కనుక్కోవాలనుకుంటున్నాను, ఆర్ దేని యొక్క ప్రెషర్ కనుక్కోవాలనుకుంటున్నాను, ఆర్ దేని యొక్క ఫోర్స్ కనుక్కోవాలనుకుంటున్నాను, ఆర్ దేని యొక్క లోడ్ కనుక్కోవాలనుకుంటున్నాను, ఆ లోడ్ అన్నది ఈ పేపర్, ఈ బేస్ మెటీరియల్ మీద పడే విధంగా మనం పెడతామన్నమాట.
పడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ బేస్ మెటీరియల్ అన్నది ఇట్ విల్ బెండ్ బెండ్ అవుతుంది అనమాట. బెండ్ అయినప్పుడు ఈ బేస్ మెటీరియల్కి మనం అతికించాం కదా ఈ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ కూడా ఎన్లార్జ్ అవుతుంది అనమాట. ఎన్లార్జ్ అవడం వల్ల రెసిస్టెన్స్ ఆర్ అన్నది పెరుగుతుంది. ఎందుకని? లెంత్ పెరిగింది కాబట్టి. ఇఫ్ లెంత్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. సిన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, సిన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, కాబట్టి లెంత్ పెరగడం వల్ల రెసిస్టెన్స్ అనేది దీనికి పెరుగుతుంది. సో ఇలా రెసిస్టెన్స్ లో మన దీనికి మార్పులు వస్తుంది అనమాట. రైట్? ఇలాగా మనము ఒక 4-5 స్ట్రెయిన్ గేజ్ ప్యాటర్న్స్ కలిపేయమనుకుంటామా, ఇలా ప్యాటర్న్స్ వేసామనుకోండి. ఇదిగోండి, ఇదొక స్ట్రెయిన్ గేజ్, ఇదొక స్ట్రెయిన్ గేజ్, ఇదొక స్ట్రెయిన్ గేజ్, ఇలా ప్యాటర్న్స్ మొత్తం వేసామమ్మా. ఇఫ్ ఇఫ్ 2 or more స్ట్రెయిన్ గేజెస్ ఆర్ జాయిన్ టుగెదర్, ఇలా కంబైన్ చేస్తే మనం దీన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ రోజెట్. వి కాల్ ఇట్ రోజెట్, ROSETTE, రోజెట్ అంటాం అనమాట. రైట్? అయితే మనము ఈ స్ట్రెయిన్ గేజ్ ని ఏం చేస్తున్నాము అంటే ఈ బేస్ మెటీరియల్ మీద మనము అతికిస్తున్నాము. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్. బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్ అంటాం అనమాట మనం దీన్ని. ఓకేనా అండి? ఇప్పుడు మరి దీనికి ఏం చేయాలి అంటే అతికించాలి, అవునా కదా? సో మనం ఇప్పుడు దీన్ని అతికించాలన్నమాట. రైట్? అతికించాలి కాబట్టి మనం ఏం చేస్తాము అంటే విల్ యూస్ సమ్ ఎడెసివ్స్. విల్ యూస్ సమ్ ఎడెసివ్స్. మనం కొన్ని ఎడెసివ్స్ యూస్ చేస్తామండి. రైట్? ఆ ఎడెసివ్స్ ఏంటి అంటే బేక్లైట్ సిమెంట్. ఓకే, బేక్లైట్ సిమెంట్, ఎథైల్ సెల్యులోజ్ సిమెంట్. ఓకే, సమ్వేర్ ఇక్కడ లిస్ట్ ఉండాలమ్మా, ఈ బుక్లో లేదు, మేబీ ఇట్ ఇస్ ఓల్డ్ ఎడిషన్, నా నెట్లో దొరికింది ఇది. ఇక్కడ మనకి కొన్ని మెటీరియల్స్ ఉండాలన్నమాట. బేస్ మెటీరియల్స్కి అయితే మనం ఉపయోగిస్తాము. రైట్, ఇక్కడ ఉంటుంది. రైట్, ఇదిగోండి ఎడెసివ్స్ ఏమి ఉపయోగిస్తాము అంటే ఇథైల్ సెల్యులోజ్ సిమెంట్, నైట్రో సెల్యులోజ్ సిమెంట్, బేక్లైట్ సిమెంట్, ఎపాక్సీ సిమెంట్. ఓకే, ఇట్లాంటి మనం ఏం చేస్తాము అంటే ఉపయోగిస్తాము ప్యాటర్న్ని బేస్ మెటీరియల్ మీద అదిరించడం కోసము. ఓకే, ఎందుకని మనం వీటిని ఉపయోగిస్తున్నాము అంటే ఇప్పుడు ఇప్పుడు మనం బేస్ మెటీరియల్ మీద మనం ప్యాటర్న్ వేస్తున్నామమ్మా. అంటే ఇప్పుడు ప్యాటర్న్ యొక్క ఎలాంగేషన్, ఎలాస్టిసిటీ అన్నది ఒక విధంగా ఉండి బేస్ మెటీరియల్ యొక్క ఎలాస్టిసిటీ ఇంకోలాగా ఉందనుకోండి అమ్మా, దెన్ నాకు టేర్ అయిపోతుంది, చిరిగిపోతుంది అనమాట, పాడైపోతుంది. సో ఇట్లాంటి వాటి వర్కం చేయడం కోసము ఎథైల్ సెల్యులోజ్ సిమెంట్, నైట్రో సెల్యులోజ్ సిమెంట్, బేక్లైట్ సిమెంట్ ఆర్ ఎపాక్సీ సిమెంట్, ఇలాంటి వాటిని మనం ఉపయోగిస్తున్నాం అనమాట. రైట్? అయితే ఇది అప్ టు 175 డిగ్రీస్ టెంపరేచర్ దాకా కూడాను ఇవి విస్టెండ్ అవుతాయి అనమాట మెటీరియల్స్. ఓకేనా అండి? సారీ, these materials can withstand up to 175 degrees centigrade. ఎపాక్సీ మాత్రము 200 డిగ్రీ సెంటిగ్రేడ్, -200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి 150 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఇది పనిచేస్తుంది అనమాట. అదే బేక్లైట్ అయితే కనుక 200 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా పనిచేస్తుంది. ఫర్ లిమిటెడ్ ఆపరేషన్ ఇట్ కెన్ విస్టెండ్ అప్ టు టెంపరేచర్ ఆఫ్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఇంత హై టెంపరేచర్స్ ఉంటాయని చెప్పి అనుకోద్దామా, ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, అరౌండ్ మనకి నార్మల్గానే ఇండస్ట్రీస్లో 1025 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా టెంపరేచర్ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుంది జనరల్గానే. దిస్ ఇస్ జనరల్ టెంపరేచర్. ఓకే, సో ఇదనమాట. రైట్? ఈ బేస్ మెటీరియల్స్తో మనం వాటిని అతికిస్తున్నాం అనమాట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్. నెక్స్ట్ కమింగ్ టు బాండెడ్ మెటల్ ఫాయిల్ స్ట్రెయిన్ గేజ్. బాండెడ్ మెటల్ ఫాయిల్ స్ట్రెయిన్ గేజ్. ఇప్పుడు వైర్ స్ట్రెయిన్ గేజ్కి ఫాయిల్ స్ట్రెయిన్ గేజ్కి డిఫరెన్స్ అనేది ఏదీ లేదమ్మా. రైట్? కాకపోతే దాని యొక్క కన్స్ట్రక్షన్లో మాత్రం మార్పు ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఫాయిల్ టైప్ స్ట్రెయిన్ గేజ్. ఓకే, రైట్? అంటే ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ మనకి చాలా పల్చగా ఉంటుందమ్మా, ఒక రిబ్బన్ లాగా ఉంటుందన్నమాట ఇది. రైట్? ఎందుకని ఇలా మనం తీసుకొస్తున్నాము డిఫరెన్స్ అనేది అంటే ఇప్పుడు ఇంత మనం చూసింది ఏంటి అంటే బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్ అనమాట. రైట్? దిస్ ఇస్ బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్ అనమాట. ఇది వైర్ అంటే వచ్చేప్పటికి థిక్నెస్ ఉంటుందమ్మా. వైర్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే థిక్నెస్ ఉంటుందన్నమాట. థిక్నెస్ ఉండడం వల్ల మనము కొన్ని లిమిటెడ్ ఆపరేషన్స్కే మనం పనిచేయాల్సి వస్తుంది, ఉపయోగపడుతుంది అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఆపరేట్ దిస్ ఇన్ ఏ హై టెంపరేచర్ ఏరియా, అప్పుడు ఏమవుతుంది అంటే టెంపరేచర్ని రాడ్ అనేది
లాక్కుంటుంది అనమాట, అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే వైర్ షేప్ లో ఉంది కాబట్టి ఇది. వైర్ షేప్ అంటే ఏంటి? ఇట్స్ రాడ్ షేప్ లో ఉంది కాబట్టి మనకి ఇది. ఓకే, ఏమవుతుంది అంటే ఈ టెంపరేచర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో టెంపరేచర్ తీసుకున్నప్పుడు టెంపరేచర్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. రైట్, 1 సెకండ్. సో టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది అంటే నాకు ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఎందుకు ఎర్రర్స్ వస్తాయి అంటే గమనించండి, దీని యొక్క రెసిస్టెన్స్ దేని వల్ల మారాలి అంటే అప్లై చేసిన ప్రెషర్ కానీ, అప్లై చేసిన ఫోర్స్ దగ్గర కానీ, అప్లై చేసిన టార్క్ కానీ, అప్లై చేసిన లోడ్ కానీ, ఈ లోడ్, ప్రెషర్, ఫోర్స్, టార్క్, వెయిట్, రైట్, ఇట్లాంటి ఇన్పుట్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యి ఈ లెంత్ ఆఫ్ దిస్ స్టేగేజ్ అనేది పెరుగుతుంది అనమాట, మారుతూ ఉంటుంది, పెరుగుతుందో తగ్గుతుంది ఏదైనా సరే. రైట్, అదే తప్పించి టెంపరేచర్ వలన దీని ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట. బికాస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అంటే ఆర్ ఈక్వల్ టు రోఎల్ బై ఏ ప్రకారము, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, లెంత్ ఆఫ్ సెమీకండక్టర్ ఇంక్రీజ్, లెంత్ ఆఫ్ ది మెటీరియల్ ఇంక్రీజెస్, నాట్ సెమీకండక్టర్, సారీ, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, సెమీకండక్టర్ లో ఉన్న సెమీకండక్టర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అనమాట. కానీ మెటల్ కాబట్టి ఇది టెంపరేచర్ పెరిగితే కనుక దెన్ మనం చదువుకున్నామండి, ఆల్ సాలిడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్, ఆల్ లిక్విడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్, ఆల్ గ్యాసెస్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ కదా. సో టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఇది మెటల్ కాబట్టి ఇది ఎలాంగేట్ అవుతుంది అనమాట. ఎలాంగేట్ అవడం వల్ల లెంత్ పెరిగిపోతుంది, లెంత్ పెరిగిపోతే ఆర్ మారిపోతుంది. అంటే దీని ఆర్ సెట్ ఎందుకు మారాలి? ఆర్ అన్నది అప్లై చేసిన ప్రెషర్ వల్ల కానీ, అప్లై చేసిన ఫోర్స్ వల్ల కానీ, అప్లై చేసిన టార్క్ వల్ల కానీ, అప్లై చేసిన లోడ్ వల్ల కానీ, అప్లై చేసిన వెయిట్ వల్ల కానీ మాత్రమే మారాలి తప్పించి రెసిస్టెన్స్ టెంపరేచర్ కి మారకూడదమ్మా. ఓకేనా, టెంపరేచర్ కి మారకూడదురా. రైట్, టార్క్ కి మారాలి, టార్క్ కి, లోడ్ కి, వెయిట్ కి, ఓకే, అండ్ ఫోర్స్ కి, రైట్, ప్రెషర్ కి, వీటికి మాత్రమే రెసిస్టెన్స్ మారాలి తప్పించి టెంపరేచర్ కి మారకూడదు అనమాట. అయితే ఇక్కడ వైర్ షేప్ లో ఉంది కాబట్టి, వైర్ అంటే ఒక రాడ్ షేప్ లో ఉంటుంది, క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి టెంపరేచర్ అనేది గ్రాస్ చేసుకుంటే వెంటనే డిస్పెచ్ చేయాలన్నమాట. ఓకేనా, సింపుల్ గా మీకు అర్థం కావాలంటే ఒక ఇనప రాడ్ ని వేడి చేస్తే అది తొందరగా కూల్ అయిపోతుందా, లేకపోతే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండదు అనమాట, అంటే ఒక అట్ల పెనం లాంటి దాన్ని వేడి చేస్తే దెన్ టెంపరేచర్ అనేది తొందరగా డిస్పెడ్ అవుతుందా అంటే రాడ్ షేప్ లో ఉన్న దాని యొక్క టెంపరేచర్ డిస్పెషన్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా అండి, రాడ్ షేప్ లో ఉంటే కనుక, ఇలా వైర్ షేప్ లో ఉంటే కనుక దెన్ ఇది టెంపరేచర్ డిస్పెడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అదే అదే ఇలా రిబ్బన్ లాగా ఉందనుకోండి అమ్మా, సర్ఫేస్ ఏరియా బాగా ఎక్కువ ఉంది కాబట్టి, రిబ్బన్ లాగా ఉంటే ఒక ఫాయిల్ షేప్ లో ఉంటే కనుక, ఫాయిల్ షేప్, రిబ్బన్ అంటే ఫాయిల్ షేప్ అనమాట, ఫాయిల్ షేప్ లో ఉంటే కనుక దెన్ ఈ స్ట్రెయిన్ గేజ్ యొక్క సర్ఫేస్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది ఇది అంటే టెంపరేచర్ ని తొందరగానే డిస్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనండి, ఇందుకోసం మాత్రమే మనము బాండెడ్ మెటల్ ఫాయిల్ స్ట్రెయిన్ అనేది వాడుతున్నాము. బాండెడ్ మెటల్ ఫాయిల్ స్ట్రెయిన్ అనేది ఇక్కడ మనము వాడుతూ ఉన్నాము. ఓకేనా అండి, అర్థమవుతున్నామా? దిస్ ద కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. రైట్, ఈ ఫాయిల్ వచ్చేటప్పటికి బాగా థిన్గా ఉంటుంది అనమాట. ఓకేనండి, సో 0.02 మిల్లీమీటర్ థిక్ ఉంటుందమ్మా, అంత సన్నగా ఉంటుంది అనమాట ఇది, ఈ థిక్నెస్ అనమాట దీనిది. ఓకేనండి, సో సో ఇది రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 50 ఓమ్స్ దగ్గర నుంచి 1 కిలో ఓమ్ దాకా ఉంటుంది ఇంచుమించుగా అనమాట. ఓకేనా, దీని ఒక రెసిస్టెన్స్ అనేది. రైట్, సో మనం వీటిని ఎందుకు ఉపయోగిస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫాయిల్ టైప్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే హిస్టరీస్ అండ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాతనేమో చాలా ఫాస్ట్ గా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు, డిఫరెంట్ ఇన్పుట్స్ అనమాట ఆపరేట్ చేయొచ్చు. సో మార్నింగ్ మనం చెప్పుకున్న దాని ప్రకారము మెటీరియల్స్ ఏం వాడతాము ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ స్ట్రెయిన్ గేజెస్ అంటే కాపర్ నికెల్, ఓకే, అండ్ క్రోమ్ నికెల్, కాపర్ నికెల్, క్రోమ్ నికెల్ అండ్ నికెల్ ఐరన్ అలాయ్స్ వాడతామండి. ప్లాటినం బాగా తక్కువ వాడతాము, ప్లాటినం చాలా తక్కువ వాడతాము. ఎక్కువగా మనం వాడేది ఏంటంటే కాపర్ నికెల్, క్రోమ్ నికెల్ అనమాట. ఓకేనండి, ఇండస్ట్రీస్ లో ఎక్కువ వాడేది ఏంటి అంటే దిస్ క్రోమ్ నికెల్ వాడతామమ్మా. ఓకేనా,
క్రోమ్ నికెల్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. క్రోమ్ నికెల్, రైట్? ఎందుకంటే దీని యొక్క గేజ్ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ, దీని యొక్క గాజ్ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ, రైట్? ఐసోలాస్టిక్ కూడా చాలా తక్కువ శాతం చూసానమ్మా నేను. ఓకే, సో సో ఈ ఐసోలాస్టిక్ అంటే ఏంటి అంటే క్రోమియంని నికెల్ని మాలిబ్డినం కలుపుతాం అనమాట. ఓకేనా? క్రోమియంని నికెల్ని మాలిబ్డినం కలుపుతాం అనమాట. ఓకేనండి? ఇలా కలిపితే కనుక ఇట్ ఈస్ కాల్డ్, ఇలా కలిపితే కనుక ఇట్ ఈస్ కాల్డ్ ఐసోలాస్టిక్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ ఐసోలాస్టిక్ అనమాట. ఓకేనండి? నౌ సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే గాజ్ ఫ్యాక్టర్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇది మనకి చెప్తుందన్నమాట ఎంతవరకు విస్టాండ్ చేస్తుంది, తర్వాత ఎంత ఎఫెక్టివ్ గా అవుట్పుట్ ఇస్తుంది అన్నది రిప్రజెంట్ చేస్తున్నప్పుడు గాజ్ ఫ్యాక్టర్ అన్నది. ఓకేనా అండి? ఇది మనము తర్వాత చూద్దాం, దీని గురించి మాట్లాడాలి. ఇది ఒక డెరివేషన్ కూడా ఉందమ్మా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్ అనమాట, రైట్? ఇవి సో మనకి ఇప్పుడు ఏంటి అంటే బాండెడ్ మెటల్ వైర్ స్ట్రెయిన్ గేజ్, బాండెడ్ మెటల్ ఫాయిల్ స్ట్రెయిన్ గేజ్, అన్బాండెడ్ మెటల్ స్ట్రెయిన్ గేజ్ 3 అయిపోయాయి అనమాట. ఓకేనమ్మా? తర్వాత స్ట్రెయిన్ గేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అంటే దే మస్ట్ హ్యావ్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్. ఓకేనమ్మా? లో టెంపరేచర్ కోఎఫిషియంట్, లో రెసిస్టెన్స్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే టెంపరేచర్ పెరగటం వల్ల రెసిస్టెన్స్ మార్పు అన్నది జరగకూడదు, బాగా తక్కువ ఉండాలి. ఓకేనండి? అదనమాట ఒకటి. తర్వాత హిస్టెరిసిస్ ఉండకూడదు. ఓకే, వాట్ మీన్ బై హిస్టెరిసిస్ అంటే ఇన్పుట్ ఇచ్చాను, అవుట్పుట్ వచ్చింది, ఇన్పుట్ తీసేసాను, అవుట్పుట్ జీరో అయిపోవాలి. కానీ జీరో అవ్వకుండా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ and make some oscillations around zero, and eventually it comes to zero after long time. కాబట్టి దీనికి మనకి ఏంటి అంటే మనం దీన్ని అంత ఎఫెక్టివ్ గా వాడలేమమ్మా ఏ ఇన్స్ట్రుమెంట్ ని కూడాను హిస్టరీస్ కనుక ఉంటే కనుక. కాబట్టి మనకి ఏంటి అంటే దట్స్ ఈవెన్ చెప్పుకున్నాం. అందుకనే హిస్టరీస్ అనేది ఏంటి అంటే అన్వాంటెడ్ క్యారెక్టరిస్టిక్. ఫస్ట్ ఇంట్లో వస్తుంది మీకు అన్వాంటెడ్ క్యారెక్టరిస్టిక్స్, స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్, డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ లో మనకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఉండకూడని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్న వాటికి అనమాట. సో అదనమాట. తర్వాత దీనికి గాజ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉండాలమ్మా, అండ్ అవుట్పుట్ మనకి క్యారెక్టరిస్టిక్స్ లీనియర్ గా ఉండాలన్నమాట. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మస్ట్ బి లీనియర్. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా క్యాలిబ్రేట్ చేసుకోవాలి స్ట్రెయిన్ గాజ్ ని అనమాట. ఓకే, ప్రతి 15 days క్యాలిబ్రేట్ చేస్తుంటామండి ఇండస్ట్రీస్ లో మనం దీన్ని స్ట్రెయిన్ గాజ్ ని, రైట్? సో ఇట్ మస్ట్ హ్యావ్ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఓకే, చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మనకి దీనికి ఉండాలన్నమాట. సో ఇవి మనకి ఏంటి అంటే సమ్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ దట్ స్ట్రెయిన్ గేజ్ మస్ట్ పొసెస్. ఓకే, గాజ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, తర్వాత మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం, మనం ఇచ్చే ఇన్పుట్ కి అంటే ఫోర్స్, ప్రెషర్, ఓకే, తర్వాతనేమో టార్క్, తర్వాతనేమో లోడ్, ఇట్లాంటి ఇన్పుట్ ఇస్తే రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ వేరీ అవ్వాలన్నమాట. ఓకేనండి? రైట్? అర్థమవుతుందమ్మా? సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి స్ట్రెయిన్ గాజ్కి అనమాట. ఓకేనండి? సో నెక్స్ట్ కమింగ్ టు బాండ్ మెటల్ వైర్, బాండ్ మెటల్ ఫాయిల్, ఓకే, అండ్ అన్బాండ్ మెటల్ వైర్. తర్వాత రోజెట్స్ చెప్పుకున్నాము. రోజెట్స్ అంటే ఏమీ లేదమ్మా, రోజెట్ మీన్స్ 2 or more స్ట్రెయిన్ గేజ్ కలిపితే we call it రోజెట్. 2 or more థర్మోకపుల్స్ కలిపితే we call it థర్మోపైల్. ఓకే, 2 or more థర్మోకపుల్స్ మనం కలిపితే కనుక ఇట్ ఈస్ కాల్డ్ థర్మోపైల్ అంటాం అనమాట. ఎందుకని అంటే ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ మెజర్మెంట్ కోసం మనం ఉపయోగిస్తుంటాం. అలాగే ఇఫ్ ఐ కంబైన్ 2 or more స్ట్రెయిన్ గాజెస్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ రోజెట్ అన్నమాట. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ సచ్ దట్ టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ ఆపరేషన్. అది నెక్స్ట్ ఏంటంటే స్పుటర్ డిపాజిటెడ్ ఆర్ వాక్యూమ్ డిపాజిటెడ్ స్ట్రెయిన్ గేజ్ అనమాట. ఓకే, దీనికి ఉపయోగించినప్పుడు ఏం చేస్తామంటేనండి విల్ టేక్ ఏ వాక్యూమ్ చాంబర్ లైక్ దిస్. మనం ఇక్కడ ఒక వాక్యూమ్ చాంబర్ తీసుకుంటామమ్మా, ఇలా మనము, రైట్? ఇక్కడ మన డయాగ్రామ్ లేదా మనం గీస్తున్నాం, అందుకని వాక్యూమ్ చాంబర్ తీసుకుంటాం అనమాట. వాక్యూమ్ చాంబర్ తీసుకొని ఏం చేస్తాము అంటే ఈ వాక్యూమ్ చాంబర్ పైన మనం ఒక డయాఫ్రామ్ పెడతామండి. వాక్యూమ్ చాంబర్ పైన మనం ఒక డయాఫ్రామ్ పెడతామమ్మా. డయాఫ్రామ్ పెట్టి ఈ వాక్యూమ్ చాంబర్ లోపల మనం ఏం చేస్తాము అంటే విల్ ప్లేస్
విల్ ప్లేస్ ఏ స్ట్రెయిన్ గేజ్ మెటీరియల్. ఓకే, కాపర్ నికల్, క్రోమ్ నికల్, ఓకే, ఇలాంటి మనము మెటీరియల్ అనేది ఇక్కడ మనము పెడతామన్నమాట. రైట్, పెట్టి మనం దీన్ని ఈ వాక్యూమ్ ఛాంబర్ లో చాలా ఎక్కువగా హీట్ చేస్తామండి. చాలా ఎక్కువగా టెంపరేచర్ ఇన్పుట్ ఇస్తామన్నమాట. టెంపరేచర్ ఇన్పుట్ ఇచ్చి మనం దీన్ని బాగా హీట్ చేస్తామన్నమాట. ఓకేనండి, టెంపరేచర్ ఇన్పుట్ ఇచ్చి మనం దీన్ని బాగా హీట్ చేస్తాం, బాగా వేడి చేస్తాం అనమాట. ఓకేనమ్మా, వేడిసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మెటీరియల్ ఇట్ టర్న్స్ ఇంటూ లిక్విడ్. ఓకే, లిక్విడ్ కింద మారిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇట్ టర్న్స్ ఇంటూ వేపర్. లిక్విడ్ కింద మారిపోయిన తర్వాత ఇట్ టర్న్స్ ఇంటూ వేపర్. వేపర్ కింద మారిపోతుంది అనమాట. వేపర్ కింద మారిపోయి ఏమవుతుందంటే ఈ వేపర్ మొత్తము కూడా ఈ డయాఫ్రామ్ మీద ఇలాగా ఒక పొరలాగా ఎక్యుమిలేట్ అయిపోతుంది అనమాట. ఒక పొరలాగా ఇక్కడ మనకి ఎక్యుమిలేట్ అయిపోతుంది అనమాట. డయాఫ్రామ్ ఎలా ఉంటుందండి, టాప్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది అనమాట, సర్కిల్ షేప్ ఇలా ఉంటుంది అనమాట. దీని మీద స్ట్రెయిన్ గే దీని మీద మెటీరియల్ మొత్తము కూడా ఇలాగా, సారీ, సో ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ ఏ డయాఫ్రామ్, ఇది ఒక డయాఫ్రామ్ తీసుకుంటే కనుక ఈ డయాఫ్రామ్ మీద మనకి ఏమవుతుంది అంటే ఈ మెటీరియల్ మొత్తం వేపర్స్ అంతా కూడా ఇలాగా పడిపోతాయి అనమాట. అంటే ఎలాగైతే మనము పొయ్యి మీద కుక్కర్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పోసి వేడి చేసి మూత పెడితే వాటర్ మొత్తం ఎలాగైతే ప్లేట్ మీద అక్యుములేట్ అవుతుందో ఆ మాదిరి ఈ మొత్తము కూడా ఈ మెటల్ వేపర్స్ మొత్తము కూడా ఈ డయాఫ్రామ్ మీద ఓకేనమ్మా, ఈ డయాఫ్రామ్ మీద ఈ మెటల్ వేపర్స్ మొత్తము కూడాను ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట, అక్యుములేట్ అయిపోతాయి అనమాట. ఓకేనండి, మనం ఏం చేస్తాము అంటే అప్పుడు డయాఫ్రామ్ బయటికి తీసి కూల్ చేస్తామన్నమాట. డయాఫ్రామ్ బయటికి తీసి కూల్ చేస్తామన్నమాట. రైట్, కూల్ చేసిన తర్వాత మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము అంటే ఈ డయాఫ్రామ్ అమ్మ, ఓకే, ఈ డయాఫ్రామ్ అనమాట. ఈ డయాఫ్రామ్ మీద మొత్తం ఇప్పుడు మెటల్ మనకి ఆవిరైపోయి ఉంది, కూల్ అయిపోయి ఉంది అనమాట. సో మనకి ఏమవుతుంది దీని మీద అంటే ఒక మెటల్ ఫాయిల్ లాగా పడిపోతుందమ్మా. దీని మీద ఒక ప్యాటర్న్ పడిపోతుంది అనమాట. ఒక మెటల్ ఫాయిల్ లాగా, ఎలాగైతే మనము స్వీట్స్ పైన ఒక సిల్వర్ కలర్ వేపర్ లాంటిది పెడతాము, ఓకే, సిల్వర్ ఫాయిల్ వేస్తాము, ఆ విధంగా మెటల్ ఫాయిల్ మొత్తం పడిపోతుంది అనమాట, కొద్ది థిక్ గా. రైట్, మనం ఏం చేస్తామంటే ఇందులో అన్వాంటెడ్ మెటీరియల్ మొత్తాన్ని ఎచింగ్ చేసేసి మనకు కావాల్సిన మెటీరియల్ వరకు మాత్రమే మనము, అంటే ఇదిగోండి ఈ మొత్తంలో ఇదిగోండి ఈ విధంగా కావాల్సిన ప్యాటర్న్ మాత్రమే మిగుల్చుకొని అక్కర్లేని ప్యాటర్న్ మొత్తం, ఓకేనండి, గమనించండి. ఇక్కడ మొత్తం చేస్తే ఇక్కడ మొత్తం నేను గీకేసాను అనమాట, ఇక్కడ మొత్తం ఇలా గీకేసాను అనమాట. గీకేసేసి ఓన్లీ ఈ ప్యాటర్న్ వరకు మాత్రమే ఉంచాడు అనమాట. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎచింగ్. ఓకే, ఎచింగ్ మీన్స్ రిమూవింగ్ అన్వాంటెడ్ ప్యాటర్న్ ఆర్ అన్వాంటెడ్ మెటీరియల్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఇస్ కాల్డ్ ఎచింగ్ అనమాట. ఎచింగ్ అనే ప్రాసెస్ ద్వారా మనము ఇలాగా డయాఫ్రామ్ మీద స్ట్రెయిన్ గేజ్ ప్యాటర్న్ ని మాత్రమే ఉంచి మిగతా మెటీరియల్ మొత్తం కూడా ఎరేస్ చేస్తాం అనమాట, ఎచింగ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఆల్సో, ఇప్పుడు గమనించండి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి నాకు ఇలా ఉపయోగించడం వల్ల అంటే నేను బాండెడ్ మెటల్ వైర్ కానీ బాండెడ్ మెటల్ ఫాయిల్ కానీ తీసుకుంటే ఏం చేశాను, ఒక బేస్ మెటీరియల్ తీసుకొని ఈ బేస్ మెటీరియల్ మీద ఏం చేసేది, ఈ బేస్ మెటీరియల్ మీద నేను ఒక బేస్ మెటీరియల్ తీసుకొని ఈ బేస్ మెటీరియల్ మీద స్ట్రెయిన్ గేజ్ ప్యాటర్న్ ని లే చేసి గమ్ముతో అతికిచ్చానమ్మా, బై ద చూస్తే అతికిచ్చానమాట. ఓకే, ఒక బేస్ మెటీరియల్ తీసుకొని స్ట్రెయిన్ గేజ్ ప్యాటర్న్ వేసి అతికిచ్చానమాట. ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏమి అక్కర్లేదండి, ఇక్కడ అంత ప్రాబ్లం ఏమి అక్కర్లేదు. దీనికి లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎదర్స్యూస్ కనుక సరిగ్గా ఉండకపోతే, ఓకే, ఆ ఎదర్స్యూ యొక్క లైఫ్ టైం అయిపోతే స్ట్రెయిన్ గేజ్ పారేయాలి ఇదైతే కనుక. అదే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎటువంటి గమ్ పెట్టి నేను అతికించలేదండి, ఇక్కడ ప్యాటర్న్ అలా తయారు చేసుకున్నాను అనమాట నేను డయాఫ్రామ్ మీద. ఓకేనా, కాబట్టి ఇది మనకి మోర్ అడ్వాంటేజ్ గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు దిస్ అనమాట. ఓకే, సో దీస్ అబౌట్ స్ట్రెయిన్ గాజెస్. రైట్, ఇది మన కన్స్ట్రక్షన్ వర్కింగ్ చెప్పుకున్నాం అనమాట. నౌ కమింగ్ టు గాజ్ ఫ్యాక్టర్. సో గాజ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి చూద్దాం మనం ఇప్పుడు. రైట్, సో ఫర్ ఎనీ మెటీరియల్ ఇది ఒక స్ట్రెయిన్ గేజ్ కింద తీసుకుంటే కనుక ఇఫ్ ఐ టేక్ ఎనీ మెటీరియల్, ఓకే, డయాగ్రామ్ ఉండాలి. డయాగ్రామ్ లేదమ్మా ఇక్కడ, ఇది ఓల్డ్ ఎడిషన్ అనుకుంటాను, ఇక్కడ డయాగ్రామ్ లేదు. రైట్, మనం చెప్తున్నాం డయాగ్రామ్.
ఓకే, అదేంటి అంటే లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఏ స్ట్రెయిన్ గేజ్ వైర్ అనుకుందాం. దిస్ ఈజ్ వన్ స్ట్రెయిన్ గేజ్ వైర్ అనుకుందాము. ఓకేనండి, స్ట్రెయిన్ గేజ్ వైర్ అనుకుందాము. దీని యొక్క లెంత్ ఎల్. ఓకేనమ్మా. క్రాస్ సెక్షన్ ఏరియా ఏ. క్రాస్ సెక్షన్ ఏరియా ఏంటి? ఏ. రైట్. ఇప్పుడు దీని మీద మనం ఫోర్స్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, స్ట్రెయిన్ వేర్ ఎలా ఉండాలి? ప్రాపర్టీ ఎలా ఉండాలి? ఫోర్స్ అప్లై చేస్తే దీని యొక్క రెసిస్టెన్స్ మారాలన్నమాట. ఓకేనా అండి? ఫోర్స్ ఎలా అప్లై చేసి ఫోర్స్ అనేది ఫోర్స్ అన్నది అవుట్వర్డ్స్ అయినా అప్లై చేయొచ్చు. ఇఫ్ ఐ అప్లై అవుట్వర్డ్స్, ఫోర్స్ ఇలా అవుట్వర్డ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఈ మెటీరియల్ అన్నది లెంత్ పెరుగుతుంది, డయామీటర్ తగ్గుతుంది. అవునా? మెటీరియల్ విల్ ఎలాంగేట్. మెటీరియల్ అనేది మనకి ఎలాంగేట్ అవుతుంది అనమాట. రైట్. డయామీటర్ డి తగ్గుతుంది, లెంత్ పెరుగుతుంది. లెంత్ ఎంత పెరిగింది? ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అన్నది లెంత్, టోటల్ లెంత్ అనమాట. ఇప్పుడు ఓకేనమ్మా. ఇప్పుడు ఎంత తగ్గింది అంటే ఇదిగో ఇది డెల్టా డి అన్నది వాల్యూ తగ్గింది అనమాట ఇక్కడ. ఓకే, సో ఈ మొత్తం డయామీటర్ డి అనుకుంటే డి మైనస్ డెల్టా డి ఇస్ ద చేంజ్ ఇన్ డయామీటర్. ఎల్ ప్లస్ డెల్టా ఎల్ ఇస్ ద చేంజ్ ఇన్ లెంత్ అనమాట. రైట్. సో అదే ఇప్పుడు నేను కనుక ఫోర్స్ని ఇలా అవుట్వర్డ్స్ కాకుండా ఇన్వర్డ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఈ మెటీరియల్ అన్నది డయామీటర్ పెరుగుతుంది, లెంత్ తగ్గుతుంది, రివర్స్ అనమాట. ఓకేనా అండి? సో లెంత్ ఇప్పుడు లెట్ us సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటుంది ఏంటి అంటే అవుట్వర్డ్ ఫోర్స్ అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్వర్డ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? లెంత్ పెరుగుతుంది, డయామీటర్ తగ్గుతుంది. జనరల్గా రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రైట్. ఇప్పుడు ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమైపోయింది? స్ట్రెస్ ఏర్పడడం వల్ల ఏమైంది? స్ట్రెయిన్ వచ్చింది. ఓకేనమ్మా. స్ట్రెస్ ఏర్పడడం వల్ల మనకి ఇక్కడ స్ట్రెయిన్ వచ్చింది అనమాట. రైట్. అప్పుడు ఏమవుతుంది? మొత్తం డైమెన్షన్లో మార్పులు వచ్చినాయి. చేంజ్ ఇన్ ఏరియా నేను డెల్టా ఏ అనుకుంటున్నాను, చేంజ్ ఇన్ డయామీటర్ నేను డెల్టా డి అనుకుంటున్నాను, చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ అనుకుంటున్నాను, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డెల్టా ఆర్ అనుకుంటున్నాను. ఓకే, చేంజ్ ఇన్ లెంత్, చేంజ్ ఇన్ ఏరియా, చేంజ్ ఇన్ డయామీటర్, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అనమాట. రైట్. ఇప్పుడు నౌ వాట్ ఈస్ డెల్టా ఆర్? ఓకే, గమనించండి రా. దిస్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇప్పుడు ఏమైంది? నేను ఇచ్చిన ఇన్పుట్ వల్ల రెసిస్టెన్స్ అన్నది వేరీ అయిపోయింది. ఎందుకని అంటే స్ట్రెస్ ఏర్పడడం వల్ల. ఓకే, సో ఐ హావ్ టు డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రెస్. అంటే రెసిస్టెన్స్లో ఎంత మార్పు వచ్చింది స్ట్రెస్ ఇన్పుట్ ఉండడం వల్ల అని చెప్తాను అనమాట. రెసిస్టెన్స్లో ఎంత మార్పు వచ్చింది స్ట్రెస్ అప్లై చేయడం వల్ల ఈజ్ ఈక్వల్ డో ఆర్ బై డో ఎస్. అంటే ఏమవుతుంది? సో ఐ హావ్ టు డిఫరెన్షియేట్ దిస్ రో ఎల్ బై ఏ విత్ రెస్పెక్ట్ టు ఎస్. ఓకే, మరి ఫార్ములా ఉందిరా. యువిడబ్ల్యూకి ఇఫ్ ఐ మేక్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవ్వాలి? యు డాష్ విడబ్ల్యూ ప్లస్ యువి డాష్ డబ్ల్యూ ప్లస్ యువిడబ్ల్యూ డాష్. ఓకే, ఇది మనకి ఫార్ములా అనమాట. సో ఇక్కడ నేను రో ఎల్ బై ఏ కదా, రో ఎల్ బై ఏ 1 బై ఏ అని రాస్తున్నా. రో ఇంటూ ఎల్ ఇంటూ 1 బై ఏ అని రాస్తున్నా. రో ఎల్ బై ఏ. నేను రోని యు అనుకుంటాను, ఎల్ని వి అనుకుంటాను, 1 బై ఏని డబ్ల్యూ అనుకుంటాను. అప్పుడు ఇఫ్ ఐ మేక్ డిఫరెన్సియేషన్ నాకేమొస్తుందండి? యు డాష్ విడబ్ల్యూ అంటే డో రో బై డో ఎస్. ఓకే, యు డాష్ అంటే విడబ్ల్యూ అంటే ఎల్ ఇంటూ 1 బై ఏ. ఇదిగో ఎల్ ఇంటూ 1 బై ఏ డో రో బై డో ఎస్ వచ్చింది. రైట్. తర్వాత యు వి డాష్ డబ్ల్యూ, యు అంటే రో, సో రో ఇంటూ డో ఎల్ బై డో ఎస్ వి డాష్ ఇంటూ 1 బై ఏ అంటే రో బై ఏ ఇంటూ డో ఎల్ బై డో ఎస్.
ఓకే, సో యు, ఇది యు, ఇది వి చేశాను రా. డబ్ల్యూ డాష్ అంటే ఏంటి? రో ఇంటూ ఎల్ ఇంటూ డో బై డో ఎస్ ఆఫ్ 1/a, డో బై డో ఎస్ ఆఫ్ 1/a. సో మనకేమొస్తుంది ఇక్కడ? dy by dx of x అంటే ఇది సారీ ఇది పార్షియల్ డిఫరెన్సియేషన్. డో రో బై డో ఎస్ ఇంటూ 1/a అంటే ఏమొస్తుంది? -1/a² ఇంటూ డో ఏ బై డో ఎస్ వస్తుంది అనమాట. సో ఇదిగోండి, -1/a² ఇంటూ రోయల్ ఉంది కదా, సో రోయల్ బై ఏ స్క్వేర్ ఇంటూ డో ఏ బై డో ఎస్ ఇంటూ డో ఏ బై డో ఎస్. సో అలా వచ్చిందమ్మా ఈ ఈక్వేషన్. దిస్ ద మెయిన్ ఈక్వేషన్. సో నేను ఈక్వేషన్ దీన్ని 2 అనుకుంటున్నాను. ఓకే, నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఆర్ ఈక్వల్ రోయల్ బై ఏ ఉంది కదా, నేను ఈక్వేషన్ని 1 అనుకుంటున్నాను. సో 2/1 చేస్తున్నాను. అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రెస్ బై ఆర్, ఒరిజినల్ రెసిస్టెన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుందండి? ఈ మొత్తం ఈక్వేషన్కి బై రో ఎల్ బై ఏ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 1/r డో ఆర్ బై డో ఎస్. ఓకేనామ్మా? సో రో క్యాన్సిల్, ఏ క్యాన్సిల్ చేస్తే 1/l ఉంటుంది ఈ టర్మ్ దగ్గర ఇక్కడ. ఓకేనా? మీరు గమనించండి రా. ఓకే, ఇలా వేస్తానులే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇది బై రోయల్ బై ఏ. ఓకే, ఈ టర్మ్ బై రోయల్ బై ఏ, ఈ టర్మ్ బై రోయల్ బై ఏ, మొత్తం నేను డివైడ్ చేస్తున్నాను రా. ఓకేనా? సో 2/1 చేశాను అనమాట ఇక్కడ నేను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రో ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1/l ఇంటూ డో ఎల్ బై డో ఎస్. ఓకే, ఇక్కడ రోయల్ క్యాన్సిల్, స్క్వేర్ ఏ క్యాన్సిల్. సో -1/a ఇంటూ డో ఏ బై డో ఎస్. ఇక్కడ ఎల్ ఏ క్యాన్సిల్. సో 1/rho ఇంటూ డో రో బై డో ఎస్. ఓకేనమ్మా? ఇది మనకు వచ్చింది ఈక్వేషన్ అనమాట. సో మనకి ఎలా ఉంది ఇప్పుడు? ఇది డో ఆర్ బై డో ఎస్ అంటే డెల్టా ఆర్, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్. సారీ, డో ఆర్ బై డో ఎస్ అంటే డెల్టా ఆర్. సో డెల్టా ఆర్ బై ఆర్ అంటే చేంజ్ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్. డో ఏ బై డో ఎస్ అంటే ఏంటి? డెల్టా ఎల్. సో డెల్టా ఎల్ బై ఎల్ మీన్స్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. డో ఏ బై డో ఎస్ అంటే ఏంటి? డెల్టా ఏ. సో డెల్టా ఏ బై ఏ అంటే చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా. అలాగే డో రో బై డో ఎస్ అంటే ఏంటి? డెల్టా రో. సో డెల్టా రో బై రో అంటే చేంజ్ ఇన్ రెసిస్టివిటీ బై ఒరిజినల్ రెసిస్టివిటీ. మనం వీటిని ఏమంటామంటే వి కాల్ ఇట్ పర్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్, పర్ చేంజ్ ఇన్ లెంత్, పర్ చేంజ్ ఇన్ ఏరియా, పర్ చేంజ్ ఇన్ రెసిస్టివిటీ అని పిలుస్తుంటాము మనం. పర్ చేంజ్ ఇన్ లెంత్, పర్ చేంజ్ ఇన్ రెసిస్టివిటీ, పర్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్, పర్ చేంజ్ ఇన్ లెంత్, పర్ చేంజ్ ఇన్ ఏరియా, పర్ చేంజ్ ఇన్ రెసిస్టివిటీ అని చెప్పి అంటాం అన్నమాట మనం దీన్ని. ఓకేనా అమ్మా? ఇది అయితే గమనించండి, ఇక్కడ ఏ అంటే ఏంటి? మనకి డయామీటర్ తీసుకున్నాం ఇందాక మనం, రైట్? సో ఏని ఇక్కడ డయామీటర్గా మారుస్తుంటే సర్కిల్ షేప్ కాబట్టి ఏ ఈక్వల్ టు 5/4 d², ఏ ఈక్వల్ టు 5/4 d², ఏ ఈక్వల్ టు 5/4 d². సో ఏ ఈక్వల్ టు 5/4 d² అయితే మనకేం కావాలి? డో ఏ బై డో ఎస్ కావాలి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రెస్. అప్పుడు ఏమవుతుంది? ఈ స్క్వేర్ ముందుకు వస్తుంది. 2 ఇంటూ 5/4 ఇంటూ డి ఇంటూ డో డి బై డో ఎస్, డి ఇంటూ డో డి బై డో ఎస్. ఓకేనామా? ఇచ్చేసాము, రైట్? కానీ ఇక్కడ మనకి ఏముంది? డో ఏ బై డో ఎస్ మాత్రమే కాదు, ఇంటూ 1/a ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఏంటి? డో ఏ బై డో ఎస్ మనం కొనుక్కున్నాం, ఈ డో ఏ బై డో ఎస్ బై ఏ ఉంది ఇక్కడ. 1/a అంటే ఏంటి? ఈ డో ఏ బై డో ఎస్ ని డెల్టా ఏ అనుకుంటే, దీని డెల్టా, ఈ మొత్తాన్ని ఇక్కడ నేను డెల్టా ఏ అనుకుంటే డెల్టా ఏ బై ఏ. ఓకే, డెల్టా ఏ బై ఏ. ఏ అంటే ఏంటి? 5/4 d². కాబట్టి ఈ ఈక్వేషన్ బై, ఓకేనా, ఈ ఈక్వేషన్ బై 5/4 d², 5/4 d². సో ఇప్పుడు ఏమొస్తుంది? d² క్యాన్సిల్, 4 క్యాన్సిల్, పై క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? 2/d డో డి బై డో ఎస్, 2/d డో డి బై డో ఎస్. అంటే ఇక్కడ 1/a డో ఏ బై డో ఎస్ ఏం పట్టుకోవచ్చు? ఇక్కడ నేను 2/d
డో డి బై డోఎస్ పెట్టుకోవచ్చు అనమాట. అదిగో పెట్టాను ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి అంటే గమనించండి. ఇప్పుడు డయామీటర్ చూస్తే ఏమైంది మనకి, లెంత్ వైజ్ గానేమో లెంత్ పెరిగింది, డయామీటర్ వైజ్ గానే డయామీటర్ తగ్గిపోయింది ఫోర్స్ అప్లై చేయడం వల్ల. ఇక్కడ నేను అవునా, డయామీటర్ తగ్గిపోయింది. సో అంటే మార్పులు ఎలా వచ్చినాయి నాకు, లాటరల్ గాను వచ్చినాయి, లాంగిట్యూడల్గా వచ్చినాయి అనమాట. సో lateral strain by longitudinal strain వేస్తున్నాను ఇక్కడ నేను. lateral strain by longitudinal strain. ఓకే, లాటరల్ అంటే ఇదిగోండి, ఇది లాటరల్ అంటే ఏంటి అంటే ఇలా ఏరియా వైజ్ అనమాట. ఓకే, లాంగిట్యూడనల్ అంటే లెంత్ వైజ్ అనమాట, లెంత్ వైజ్ అనమాట. ఓకే, లాటరల్ గా నా డయామీటర్ తగ్గింది. ఎంత తగ్గింది, డోడి బై డి, చేంజ్ ఇన్ డయామీటర్, రైట్. తగ్గింది కాబట్టి మైనస్ పెట్టాను. ఓకే, బై లాంగిట్యూడనల్ స్ట్రెయిన్. లాంగిట్యూడల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే, లాంగిట్యూడ్ అంటే లెంత్ వైజ్ కదా, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, డెల్టా ఎల్ బై ఎల్ అనమాట. లెంత్ ఏమో పెరిగింది కాబట్టి ప్లస్, డయామీటర్ తగ్గింది కాబట్టి మైనస్. ఓకే, టోటల్ మనకి ఏమవుతుంది, మనకి ఇది మైనస్ డో డి బై డోఎల్ బై ఎల్ అవుతుంది అనమాట, రైట్. తీసుకోవాలి పాయింట్స్ రేషియో వి. పాయింట్స్ రేషియో వి ఈక్వల్ టు మైనస్ డో డి బై డోఎల్ బై ఎల్. దీని నుంచి డో డి బై డి ఏమవుతుందమ్మా, మైనస్ వి ఇంటూ డోఎల్ బై ఎల్ అవుతుంది అనమాట. మైనస్ వి ఇంటూ డోఎల్ బై ఎల్ అవుతుంది అనమాట ఇది మనకి. ఓకేనా. సో సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈక్వేషన్, 1/r dr by ds is equal to 1/l డోఎల్ బై డోఎస్. ఇదిగో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ మైనస్ ఓకే, మైనస్ డో డి బై డి, మైనస్ డో డి బై డి పొద్దుగా ఏం రాసుకోవచ్చు, మైనస్ వి డోఎల్ బై రాసుకోవచ్చు అనమాట. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఆర్ సింప్లీ ఇలా చెప్పుకుంటే కనుక రైట్. డో డి బై డి, డో డి బై డి అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ నేను, మైనస్ వి ఇంటూ డోఎల్ బై ఎల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, వి ఇంటూ డోఎల్ బై ఎల్. ఇక్కడ ఏముంది ఇంకా మనకి, ఇక్కడ 2 ఇక్కడ ఉంది, డోఎస్ ఇక్కడ ఉంది. సో 2 బై డోఎస్ ప్లస్ 1 బై డో బై డోఎస్. ఓకేనమ్మా. ఇప్పుడు ఎలా ఉంది, డోఎల్ బై డోఎస్ అంటే డెల్టా ఎల్ బై ఎల్, ఇది డెల్టా ఆర్ బై ఆర్, ఇది డెల్టా ఎల్ బై ఎల్, ఇది డెల్టా రో బై రో, అలా ఉందా. ఓకే, ఓకేనమ్మా. సో ఇప్పుడు త్రూఅవుట్ ఈక్వేషన్ ని డెల్టా ఎల్ బై ఎల్ తో డివైడ్ చేయండి. త్రూఅవుట్ ఈక్వేషన్ ని డెల్టా ఎల్ బై ఎల్ తో డివైడ్ చేయండి. అంటే డెల్టా ఆర్ బై డెల్టా ఎల్ బై ఎల్, డెల్టా ఎల్ బై ఎల్ బై డెల్టా ఎల్ బై ఎల్, 2v to delta L by L by delta L by L, dou rho by delta L by L. చేస్తే delta L by L cancel, delta L by L cancel. So delta R by delta L by L అంటే I call it gauge factor. Okay, I call it gauge factor. Okay, gauge factor GF equal to delta R by delta L by L equal to, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయినాయి కదా, ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ మనకి 1 మిగిలింది అనమాట. 1 ప్లస్ 2v ఇంటూ పైన క్యాన్సిల్ అయిపోయినాయి, 2v ప్లస్ డెల్టా రో బై డెల్టా ఎల్ బై ఎల్. ఓకేనమ్మా, ఇదనమాట. అయితే డెల్టా ఎల్ బై ఎల్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్, డెల్టా ఎల్ బై ఎల్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్. సింబల్ ఏంటిది, ఎప్సిలాన్. కాబట్టి 1 ప్లస్ 2v ప్లస్ డెల్టా రో బై ఎప్సిలాన్ అని రాస్తామన్నమాట. డెల్టా రో బై రో అంటే ఏంటి, చేంజ్ ఇన్ రెసిస్టివిటీ. జనరల్లీ ఫర్ ఎ గివెన్ మెటీరియల్ రెసిస్టివిటీ డజంట్ చేంజ్ ఎట్ ఆల్, ఒక్కోసారి మారుతుంది. అది ఎప్పుడు అంటే కంటామినేషన్ అయినప్పుడు, టెంపరేచర్ ఎఫెక్ట్స్ విపరీతంగా వచ్చేసినప్పుడు, ఇట్ల సందర్భంలో మాత్రం మారుతుంది అనమాట. ఓకేనమ్మా. సాధారణంగా రెసిస్టివిటీ అనేది మారదు. సో మారినా నెగ్లిజిబుల్ అనమాట, ఇది బాగా తక్కువ మారుతుంది. అప్పుడు జిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2v, దిస్ కాల్డ్ గాజ్ ఫ్యాక్టర్. ఓకేనా అండి, దిస్ ఈజ్ అబౌట్ టోటల్ స్ట్రెయిన్ గాజ్. ఓకే, ఈజ్ అబౌట్ టోటల్ స్ట్రెయిన్ గాజ్. ఆ స్ట్రెయిన్ గాజ్ ఫ్యాక్టర్స్నే ఇక్కడ మనం రాస్తున్నాం రా. నికెల్కి ఎంత ఉంటుంది, మ్యాంగనీన్కి ఎంత ఉంటుంది అని రాస్తాం. ఇవి మీరేం చదవక్కర్లేదు, ఎంతవరకు చేయండి చాలు. ఓకే,
So these are for today's class.